అందరికీ నమస్కారం. ఏప్రిల్ 27 ఆదివారం అమావాస్య రోజు 2 లవంగాలతో ఇలా చేస్తే చాలు, ఇక మీరు ఊహించినంత మంచి ఫలితం మీకు దక్కుతుంది. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున 2 లవంగాలను తీసుకొని నీటిలో వేసి ఇక్కడ పెడితే చాలు, మీకు లెక్కలేనంత ధనం వస్తుంది. కలలో కూడా మీరు ఊహించలేనంత ధనవంతులుగా మారిపోతారు. ఈ పరిహారానికి అంతటి శక్తి అయితే తప్పక ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల తప్పకుండా మీరు ధనవంతులుగా మారుతారు. అయితే ఈ పరిహారం అనేది పరిహార శాస్త్రంలో పొందుపరిచినటువంటిది. సాధారణంగా అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజుల్లో చేసేటువంటి పూజలు పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అమావాస్య రోజుల్లో చేసేటువంటి ప్రతి పూజ పరిహారం కూడా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. అలాంటిదే ఈ అమావాస్య మరి ఆదివారంతో కలిసి వస్తే కనుక ఆ రోజు ఇంకా పవిత్రమైనటువంటిది, శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతాను అర్థమవుతుంది. ఏప్రిల్ 27వ తారీఖున ఆదివారం రోజున అమావాస్య రానుంది. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున అమావాస్య రోజున 2 యాలకులను నీటిలో వేసి అక్కడ పెట్టండి చాలు, ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది. వద్దన్న ధనం దూసుక వస్తుంది. కళలో కూడా మీరు ఊహించినంత డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. అసలు మనం డబ్బుని సంపాదించే అంత అదృష్టం ఎందుకు పొందలేమో? కొంతమంది అతి తక్కువ కష్టంతోనే ఎక్కువ ధనవంతులుగా ఎలా మారుతారు? మరికొంతమంది ఎంత కష్టపడినా కనీసం వారి యొక్క నిత్యావసరాలకు కూడా డబ్బు సరిపడా రాదు. అంతేకాకుండా వారికి ఏదో ఒక సమస్యలు నిత్యం వెంటాడుతూ ఉంటాయి. ఇలా ఎన్నో సమస్యలతో వారు జీవితంలో కూడా ముందుకు సాగలేరు. కుటుంబంలో చాలా సమస్యలను ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా అనేక రకాల సమస్యలను జీవితంలో ముందుకు సాగిపోయి ధనవంతులుగా మారాలి అన్నా, ఐశ్వర్యం రావాలి అన్నా, డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు ఈ ఆదివారం రోజున చేయండి. సాధారణంగా అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే కనుక అది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాం. మన శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున చేసే పరిహారాలకు 100కు 100% కూడా ఫలిస్తాయని నమ్మకం. అందుకే ఈ అమావాస్య రోజుల్లో పరిహారాలకు చేస్తూ ఉంటాము. అమావాస్య రోజులో చేసేటువంటి పరిహారాలను మనం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం, అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కూడా మనం ధనవంతులుగా మారిపోతాము. కుటుంబంలో కూడా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు. ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆడపిల్ల జన్మించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందని మన పెద్దలు అంటూ ఉంటారు. అలానే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. మనకి ఎన్నో రకాల చెడు శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ అవి మన కంటికి కనిపించవు. కంటికి కనిపించకుండా గాలి మనకు ఎలా ఊపిరి పోస్తుందో అలానే కనిపించకుండా ఈ చెడు శక్తులు కూడా మనకు అంటి చెడును కలిగిస్తూ ఉంటాయి. కనుక ఈ చెడు శక్తులను మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనానికి ఎలాంటి లోటు ఉండదు. సంపాదించడానికి మార్గాలు అనేవి చాలా తెరుచుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు మన దగ్గర ఎంతో తెలివితేట ఉన్నప్పటికీ కూడా, ఎంతో నాలెడ్జ్ ఉన్నాయి, ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ మనకు ఉద్యోగం అనేది దొరకదు. సంపాదించడానికి మార్గాలు కూడా అస్సలు కనిపించవు. అలానే కొంతమంది తక్కువ నాలెడ్జ్ ఉన్నా, అసలు ఏమీ రాకపోయినా సరే సంపాదించడానికి అనేక మార్గాలు అనేవి వారికి తెరుచుకు ఉంటాయి. ఎందుకంటే కనుక వారు జీవితంలో సంపాదించడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందారు. వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కనుక వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. అదృష్టమైతే వారికి అందరికీ 100కి 100% కలిసి వస్తుంది. తర్వాత వారు ఏదైనా చిన్న పని చేసినా సరే ఎక్కువగా ప్రతిఫలం వస్తుంది. అలాంటి చిన్న పని చేసినా సరే లక్ష్మీదేవి వారి తోడే ఉంటుంది. అలాంటి వారి ఇంట్లో గొడవలు ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. దాంపత్య జీవితం సజావుగా సుఖంగా సాగిపోతూ ఉంటుంది. కుటుంబంలో కూడా కష్టాలు అనేవి అస్సలు ఉండవు. కుటుంబ పరంగా కూడా వారు చాలా సంతోషంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇలా నిత్య జీవితంలో చాలా ఎన్నో రకాల కష్టాలను, సంతోషాలను పొందాలి అన్నా, ఆ అదృష్టాన్ని మీరు పొందాలి అన్నా, ఐశ్వర్యాన్ని అయినా సరే మీరు అదృష్టవంతులుగా మారాలి అన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. అయితే అమావాస్య రోజుల్లో మనకు దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి కూడా చాలా
అనుకూలమైనటువంటి రోజు ఈ అమావాస్య రోజుల్లో దృష్టి తీస్తే కనుక నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు మన పెద్దలు. నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది. ఇలాంటి నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటూ ఉంటామో అప్పుడే మన జీవితంలో ఎదుగుతాము. నరదృష్టిని తప్పకుండా తొలగించుకోవాలి. నరదృష్టిని తొలగించుకోవాలి అన్నా అది మనకు అమావాస్య రోజు సాధ్యమవుతుంది. అలానే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజు ఇంకా మనకి చాలా శక్తివంతమైనటువంటిదిగా ఎక్కువ నరదృష్టి పోవడానికి మనకు సాధ్యమవుతుంది. ఆదివారంతో వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారము నీకు చాలా విశిష్టత అనేది ఉంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి. మనకున్న మా చుట్టూ ఉన్నటువంటి శక్తులను సైతం తీసివేయడానికి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చినందువల్ల అది నరదృష్టిని తీసేయడానికి సాధ్యమవుతుంది. అలాగే మనకు ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా ఈ అమావాస్య రోజు చక్కగా తొలగిపోతుంది. మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి కదా, ఆ దుష్ట శక్తులను కూడా తొలగిస్తుంది. దుష్ప్రభావాలను కూడా తొలగిస్తుంది. అనేక రకాల సమస్యలను సైతం తొలగిస్తుంది. మనకి ఈ యొక్క అమావాస్య రోజు చేసేటువంటి పరిహారాలు అయితే నరదృష్టి చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. అది మనల్ని మన జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళకుండా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగనివ్వదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య మనకు నిత్యం తెచ్చిపెడుతుంది. డాడీ ఫోన్ చేసాడా? ఎందుకు? నరదృష్టి ఉంటే మనల్ని పైకి స్థాయికి ఎదగనివ్వదు. కాబట్టి ఈ నరదృష్టిని ఈ ఆదివారం రోజు తీసేసుకోండి. ఇప్పుడు ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటుంది. మన జీవితంలో ఎదగాలి అన్నా ఎదగలేకపోతూ ఉంటాము. ఎంతో కృషి చేసినా ఎంతో శ్రమ పడినా అది అస్సలు ఫలించదు. ముఖ్యంగా అసలు కష్టపడడానికి కూడా వారికి ఆరోగ్యం అనేది సహకరించదు. ఇలా చాలా సమస్యలు వస్తాయి. ఇల్లు బాగుండాలి అంటే ఇంట్లో వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలి. దాంపత్య జీవితం బాగుండాలి. అలానే వారు చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి. డబ్బుని సంపాదించడానికి మార్గాలు కల్పించాలి. అలానే కష్టపడే అంతా కూడా వారికి సత్తా ఉండాలంటే ఆరోగ్యం కూడా సహకరించాలి. ఇవన్నీ జరగాలంటే మనకు దైవానుగ్రహం ఉండాలి. ఒకవేళ నెగిటివ్ శక్తులే మన చుట్టూ ఉంటే మనం ఏది చేయలేం. ఏది అనుకున్నా ఫ్లాప్ అవుతూనే వస్తుంది. ముఖ్యంగా నరదృష్టి అనేది కొంచెం మనం ఎదిగినా, కొంచెం అందంగా ఉన్నా, కొంచెం బాగున్నా సరే ఇంకా నరదృష్టి అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ నరదృష్టి వల్ల మనం జీవితంలో అస్సలు ఎదగలేము. నరదృష్టి కారణంగా మనకు అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. కనుక నరదృష్టి అనేది తొలగిపోవాలి. అసలు నరదృష్టి తొలగిపోవాలి అంటే మనం ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం. నరదృష్టిని తొలగించుకోవాలంటే తప్పకుండా మనం కొన్ని పరిహారాలను అయితే ఖచ్చితంగా మన జీవితంలో అనేవి చేయాలి. అందులో మనకు ఏప్రిల్ 27వ తారీఖున ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ అద్భుతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది. ఇంతకీ ఏప్రిల్ 27వ తారీఖున వచ్చేటువంటి ఈ అమావాస్య రోజున మరి ఏ పరిహారం చేయడం వల్ల మనకు ఉండేటువంటి దరిద్రాలు అన్నీ ముఖ్యంగా ఘోరమైనటువంటి నరదృష్టి తొలగిపోయి మన చుట్టూ ఉన్న అదృష్టం కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఈ నరదృష్టిని తొలగించుకొని మనం జీవితంలో ఎదగాలి అన్నా, మన సంపద అనేది మరి కాస్త పెరగాలి అన్నా కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేయండి. ఇక ఈ పరిహారం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అలానే దీనితో పాటు ఒక కోడిగుడ్డు మన దృష్టి అంటే మనకు చాలా దృష్టి ఉంటుంది కదా, అన్ని రకాల దృష్టి దోషాన్ని చెడుని కూడా తొలగించడంలో ఈ కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది మన పెద్దవారు కూడా మనకి ఏదైనా చెడు దృష్టి దోషం కానీ లేదా చెడు శక్తి ఏదైనా ఒక శక్తి మనల్ని ఆవహించినప్పుడు మనకు చాలా జ్వరంగా ఉండడం కానీ, మనం ఏం తిన్నా కూడా వామిటింగ్స్ చేసుకోవడం కానీ, హెల్త్ అనేది అస్సలు సపోర్ట్ చేయకుండా ఉండకపోవడం, ఖాళీలు చాలా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఒక కోడిగుడ్డుతో దృష్టిని తీసి పడేస్తూ ఉంటారు. పసుపు బియ్యము, కోడిగుడ్డు అంటే పసుపు, తెలుపు, నలుపు ఈ రంగు ఏంటంటే మనకు దృష్టిని తొలగించేటువంటి కనుక ఇలా మనకు అంటే కోడిగుడ్డులో ఉండే ఈ 3 రంగులు ఉంటాయి. పైన తెల్లగా
లోపల నీలంలా ఎగ్ వైట్ అలానే కోడిగుడ్డు కొంచెం నల్లగా ఉంటుంది. కాబట్టి ఈ 3 కలిసినా కూడా దృష్టి తొలగిపోతుంది. ఇలా కోడిగుడ్డుతో మీరు మీ దిష్టిని అనేది తీసుకోవచ్చు. మీ తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, మరో 7 సార్లు అపసవ్య దిశలో తీసుకువెళ్ళి తర్వాత లవంగాలను ఈ కోడిగుడ్డును పట్టుకొని మీకు మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ గుమ్మం ముందు అంటే బయటికి వచ్చి మీ దిష్టిని తీసుకొని అలాగే ఆ కోడిగుడ్డును ఎవరు తొక్కని ప్రదేశంలో, ఎవరు చూడని ప్రదేశంలో ఒక చెట్టు దగ్గర ఆ కోడిగుడ్డును పాతి పెట్టండి. ఇలా కోడిగుడ్డును లవంగాలను పాతి పెట్టడం ద్వారా మీకు ఉండేటువంటి నరదృష్టి, నరదోష, నరఘోష అన్ని పీడలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ, స్నానం చేయడం కానీ ఇలాంటివి చేసి ఇంట్లోకి రావాలి. ఇలా చేసినతే మీకున్నటువంటి నరదృష్టి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పూర్తిగా అదృష్టవంతులుగా మారిపోతారు. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మర్చిపోకుండా ఈ ఆదివారం రోజున అమావాస్యతో కలిసి వచ్చినందువలన ఈ పరిహారాన్ని చక్కగా చేసుకొని కుటుంబంతో ఆరోగ్యంగా జీవించండి. చూశారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.